సార్ అయితే మన ముఖ్యంగా భారతీయులకు బంగారం అంటే ఒక ఎమోషన్, ఒక సెంటిమెంట్. అయితే మోడీ బంగారం కొనొద్దు అని చెప్పడం, అలాగే ట్యాక్సులు పెంచడం, ఇది భారతీయుల్ని ఆపుతుందా బంగారం కొనడానికి? అలాగే బంగారం ధర కావచ్చు, సరఫరా, ఈ విషయంలో ప్రభుత్వ విధానాల్లో కొంత గందరగోళం నెలకొంది అన్నట్లు అనిపిస్తోంది. కారణాలేంటి? ఎస్ అండి. ఇప్పుడు గోల్డ్ బంగారం ఒక్క సంవత్సరం పాటు భారతీయులారా మీరు బంగారాన్ని కొనొద్దు అంటే ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ స్వయంగా నరేంద్ర మోడీ గారు ఇండియన్ని అభ్యర్థించడం. ఈ అప్పీల్ టు ద ఇండియన్స్ జస్ట్ అవాయిడ్ ది బయింగ్ ఆఫ్ ది గోల్డ్ ఫర్ 1 year అనుకుంటూ చెప్పారు. ఎందుకంటే ప్రతి సంవత్సరం ఇండియా అనేది 700 నుంచి 800 టన్నులు, అంటే ప్రపంచంలో చైనా తర్వాత ఎక్కువ గోల్డ్ దిగుమతి చేసుకునే దేశం ఇండియా. 700 నుంచి 800 టన్నులు అండి. అంటే ఇండియా గోల్డ్ ఇంపోర్ట్కి పెట్టే మనీ ఏంటంటే 70 నుంచి 80 బిలియన్ డాలర్ల విలువైన విదేశీ రిజర్వ్స్ని, ఇది మన ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ వాడుతున్నాం. దాన్ని ప్రొటెక్ట్ చేసుకోవాలి. రూపీ విలువ పడిపోతుంది, 95, 96 ఆల్ టైమ్ లో వచ్చేసింది. కాబట్టి ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ ప్రిజర్వ్ చేసుకోవాలంటే ఇండియన్స్ బంగారం ఈ ఒక్క 1 year పాటు కొనకండి అంటూ ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ అక్కడ అభ్యర్థించడం జరిగింది. కానీ ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ అభ్యర్థించిన భారతీయులు గోల్డ్ కొనడం ఆపరు అనేది మనకు తెలుస్తుంది. అందుకే ప్రైమ్ మినిస్టర్ అభ్యర్థంతో వీళ్ళు గోల్డ్ కొనడం ఆపరనే ఇండియా వెంటనే 2 రోజుల్లోనే ఈ గోల్డ్ ఇంపోర్ట్ ట్యాక్స్ అంటారు, అంటే కస్టమ్ డ్యూటీ 5% ఉన్న కస్టమ్ డ్యూటీని 15% పెంచడం జరిగింది. అంటే 150% పెంచడం జరిగింది. ఎందుకంటే వీళ్ళు గోల్డ్ ఆపరని. 150% పెంచిన భారతీయులు గోల్డ్ కొనడం ఆపరు. ఎందుకంటే ప్రభుత్వం అనేది కాస్త కాదండి, చాలా వరకు విఫలమైంది. ప్రభుత్వానికి ఈ ఒక్క బంగారం ధరకి సంబంధించి, బంగారం ఉత్పత్తికే కాదండి, బంగారం ఇంపోర్ట్కి సంబంధించి, గోల్డ్ జ్యువెలరీ ఇండస్ట్రీకి సంబంధించి ఈ యొక్క అన్నిట్లో అంత నియంత్రణ లేదు. ఎందుకు అంటే ప్రధానంగా అంటే నరేంద్ర మోడీ గారి ప్రభుత్వమే కాదు, అన్ని ప్రభుత్వాలకి ఎవరు వచ్చినా దీని మీద నియంత్రణ అసంభవం. ఎందుకంటే బంగారం కొనడం అనేది కేవలం ఒక దేశభక్తికి సంబంధించిన, అంటే కొనకపోవడం దేశభక్తి కాదండి, కొనడం కూడా దేశభక్తే భారతీయుల దృష్టిలో. ఎందుకు అంటే బంగారం ఎందుకు కొంటారంటే దీపావళి, అక్షయ తృతీయ రోజున అది ఒక సౌభాగ్యానికి, ఒక పవిత్రతకి ఒక నిదర్శనంగా బంగారాన్ని చూస్తారు. ఒక సెంటిమెంటల్ అది ఇష్యూ. తర్వాత ఆర్థిక భద్రత, ముఖ్యంగా స్త్రీ భద్రత. అందుకే పెళ్లిళ్ళలో కట్నం అనేది ఒక పక్కన ఉంటే ఒక స్త్రీ ధనంలో ముఖ్యంగా ఇచ్చేది ఏంటంటే బంగారం. అది ఆ అమ్మాయికి ఒక సెక్యూరిటీ ఇస్తుంది అనమాట, ఆర్థిక భద్రతకు ఒక చిహ్నం. ఎందుకంటే ఆర్థిక భద్రతకు రూపాయలు అవి ల్యాండ్లు ఏది చిహ్నం కాదు, ఆర్థిక భద్రతకు ఒక చిహ్నం. గత కొన్ని వేల సంవత్సరాల నుంచి ఈ రోజే మనం ఎలా చేంజ్ చేయగలుగుతాం. కాబట్టి ఆర్థిక భద్రత ముఖ్యంగా స్త్రీ భద్రతకు నిదర్శనం కాబట్టి వాళ్ళు కొంటారు, వాళ్ళు ఆపరు. తర్వాత 2 పెళ్లిళ్ళలో బంగారం లేకుండా ఇండియాలో పెళ్ళే జరగదు. తర్వాత ప్రతి సంవత్సరం 1 కోటి పెళ్లిళ్ళు అవుతాయి ఇండియాలో, 1 కోటి పెళ్లిళ్ళు. తర్వాత 10 లక్షల కోట్ల వ్యాపారం జరిగింది పెళ్లికి సంబంధించిన మార్కెట్. ఇందులో 1 నుంచి 2 లక్షల కోట్లు కేవలం గోల్డ్కి సంబంధించింది. మరి ఇది వీళ్ళు పెళ్లిళ్ళు చేసుకోకుండా ఆపుతారా? పెళ్లిళ్ళలో మంగళసూత్రం నుంచి చాలా ఆభరణాలు పెట్టుకోకుండా పెళ్లి అవ్వదు. కాబట్టి నరేంద్ర మోడీ గారు చెప్పారని గోల్డ్ని మొత్తం ఆపడం కాదండి, కొంచెం తగ్గించండి అంటే బాగుంది, బంగారం ఆపండి అనడం అనేది ఇక్కడ తప్పు అవుతుంది. కాబట్టి భారతీయులు ఎన్ని చెప్పినా బంగారం కొనడం ఆపరు. పవిత్రతకి, ఆర్థిక భద్రతకి అది ఒక చిహ్నం కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. ప్రభుత్వాలు మరి ఆదుకుంటున్నాయా? ఉమెన్ ఆదుకుంటుంది. ఉమెన్ భద్రత ఉందా ఇండియాలో? వర్క్ ఫోర్సే 16%, 85% మందిని స్త్రీని వర్క్కే రానివ్వరు. వాళ్ళకి ఆర్థిక భద్రత ఏదండి, ఎలా కుదురుతుంది? ప్రైమ్ మినిస్టర్ చెప్పారు అంటే వాళ్ళకి ఆ భద్రతను కల్పించాల్సిన ఉంది. తర్వాత ఇదే నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం 2015లో గోల్డ్ మానిటైజేషన్ అనేది ఒక స్కీమ్ తీసుకొచ్చి దాన్ని అర్ధాంతరంగా 2025లో ముగించేసింది. అదేంటి? గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ అనేది సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ అవుతే ఈరోజు నరేంద్ర మోడీ గారు ఇచ్చిన పిలుపుని భారతీయులు చక్కగా అమలుపరిచేద్దరు. కానీ ప్రభుత్వం విఫలం చెందింది గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్. ఇది 2015వ సంవత్సరంలో ఎంతో ఫ్యాన్ ఫేర్గా అట్టహాసంగా భారత ప్రభుత్వం మొదలుపెట్టింది ఈ యొక్క గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ అనేది. ఈ గోల్డ్ మానిటైజేషన్ GMS స్కీమ్ అంటే 1 నుంచి 3 సంవత్సరాల పాటు, 7 నుంచి 12 సంవత్సరాలు, 12 నుంచి 15 సంవత్సరాలు, 3 అంటే షార్ట్ టర్మ్, మీడియం టర్మ్, లాంగ్ టర్మ్. ఈ విధంగా 10 గ్రాముల కంటే ఎక్కువ గోల్డ్ని ఇండివిజువల్ వ్యక్తులు కానీ, ట్రస్టులు కానీ, టెంపుల్స్ కానీ, చారిటబుల్ ఆర్గనైజేషన్స్ కానీ, హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీస్ ఎవరైనా కానీ బ్యాంకుల్లో భద్రత చేసుకోవచ్చు. కాబట్టి దీని మీద 0.6 నుంచి 2.5% ఇంట్రెస్ట్ రేట్ వస్తుంది. వన్ ఆఫ్ ది బెస్ట్ స్కీమ్ అండి ఇది.
కానీ భారత ప్రభుత్వం దీన్ని 2025 మార్చిలో డిస్కంటిన్యూ చేసింది, స్టాప్ చేసింది. కేవలం షార్ట్ టర్మ్ 1 నుంచి 3 సంవత్సరాలకు మాత్రమే ఉంది. మధ్యకాలం సుదీర్ఘకాలం పాటు ఈ స్కీమ్స్ అన్నిటిని తీసేసింది. ఎందుకంటే భారత ప్రభుత్వానికి ఒక బడ్డెని విఫలమైంది అని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ స్కీమ్ ఉద్దేశం ఏంటంటే ప్రజల దగ్గర నిరుపయోగంగా ఇడిల్గా ఉన్న బంగారాన్ని ఉత్పత్తి అంటే పెట్టుబడి కారకంగా చేయడం, వాళ్ళ దాని మీద ఇంట్రెస్ట్ క్రియేట్ చేయడం. ఈ బంగారం బ్యాంకుల దగ్గరకు వస్తే ఈ బ్యాంకులు ఏంటంటే ఈ బంగారాన్ని జ్యువెలరీ ఇండస్ట్రీకి ఇవ్వచ్చు, ఎక్స్పోర్టింగ్కి ఉపయోగించవచ్చు, తర్వాత అమ్మడానికి ఉపయోగించవచ్చు. తద్వారా ఇండియా గోల్డ్ ఇంపోర్ట్స్ని ఆపేయచ్చు. చూసారా, అంటే నరేంద్ర మోడీ గారు గోల్డ్ ఇంపోర్ట్ ఆపేద్దానికి మీరు గోల్డ్ కొనొద్దు అనడం కంటే ఈ గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ సక్సెస్ అయ్యి ఉంటే వాళ్లే గోల్డ్ కొనుక్కుందరు. ఎందుకంటే ఆ గోల్డ్ ఇంపోర్ట్ లేకుండా ఇక్కడే కొనుక్కుందాం. కానీ ఆ గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ విఫలం అవ్వడం వల్లే ఈ రోజు నరేంద్ర మోడీ గారు మాట్లాడేది. అది ప్రభుత్వ వైఫల్యం అండి. ఎందుకు గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ విఫలమైందంటే అందులో కొన్ని లోపాలు ఉన్నాయి. ఎందుకంటే ఆ స్కీమ్ ఎండ్ అయిన తర్వాత అప్పుడున్న మార్కెట్ రేట్ ఇవ్వాలి. చూడండి, 2015లో బంగారం కాస్ట్ ఎంత ఉంది? కేవలం 90,000 80,000 ఉంది. ఈ రోజు 2026లో ఆల్మోస్ట్ 1,00,000. అంటే అప్పుడు నుంచి ఇప్పుడు దాన్ని తీసుకునే వాళ్ళకి గవర్నమెంట్ ఇంకొక 50,000 ఎక్కువ ఇవ్వాల్సి వచ్చింది అనమాట. ఆల్మోస్ట్ యావరేజ్ చెప్పాలంటే ఇది వడ్డీతో పాటు. కాబట్టి గవర్నమెంట్ మీద చాలా బడ్డెన్ అయిపోయింది. అమ్మో ఇదేదో తేడాగా ఉందని మొత్తం ఆ స్కీమ్నే ఆపేసింది. కాబట్టి వైఫల్యం చెందింది. అంటే ఎందుకు వైఫల్యం నేను అంటున్నానంటే ఇట్స్ నాట్ ది ఫాల్ట్ ఆఫ్ ది మోడీ గవర్నమెంట్ అండి. చాలా కఠినం. అసలు ఇంతవరకు ఆ ఎకనామికల్ మోడల్లే లేదు. నిరుపయోగంగా ఉన్న బంగారాన్ని బ్యాంకులకి తీసుకొచ్చి అక్కడ ఇంట్రెస్ట్ క్రియేట్ చేయడం అంటే చాలా అసలు ఎకనామిక్ మోడలే డెవలప్ అవ్వలేదు. కాబట్టి ప్రభుత్వ వైఫల్యంగా కూడా దీన్ని చెప్పవచ్చు. ఎందుకంటే దాన్ని ప్రవేశపెట్టలేకపోతే ఈ విధంగా గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ విఫలం అవ్వడం వల్ల ఇంపోర్ట్స్, తర్వాత ఇప్పుడు బంగారం వద్దు అని ట్యాక్స్ పెంచేసింది. ఈ ట్యాక్స్ పెంచినా కానీ భారతీయులు బంగారం కొనడం ఆపరు. ఫర్ ఎగ్జాంపుల్ 1 కోటి మ్యారేజ్లు అవుతాయి, వాళ్ళు మంగళసూత్రాలు కట్టాలి, కొంచెం గోల్డ్ తగ్గించి వచ్చేమో రేటు ఎక్కువ ఉందని, కానీ వాళ్ళు బంగారం కొనడం ఆపరు. పెళ్లి అంటేనే బంగారం. అక్షయ తృతీయ, దీపావళి తిరుగు లేకుండా ఉంటుంది. ఒక రకమైన సెంటిమెంట్ ఇండియాలో. కాబట్టి వాళ్ళు బంగారం కొనడం ఆపరు. 2, మన కంపెనీస్ కూడా 50 లక్షల మంది వరల్డ్స్ గ్రేటెస్ట్ జ్యువెలరీ బ్రాండ్స్ ఉన్నాయి, వాళ్ళు గోల్డ్ ఇంపోర్ట్ చేసుకోవడం ఆపరు. కాబట్టి గోల్డ్ ఇంపోర్ట్ అవుతూనే ఉంటుంది ఎంత ట్యాక్స్ విధించినా. కాబట్టి గవర్నమెంట్ ఫెయిల్యూర్ అయినట్టే. ఇక రెండో విషయం ఏంటంటే ఈ గోల్డ్ ట్యాక్స్ ఎంత ఉందండి? 6 నుంచి 15% పెంచింది. ఇది కౌంటర్ ప్రొడక్ట్ అవ్వబోతుంది, ఇండియాకి చాలా డేంజరస్ అవ్వబోతుంది. ఎందుకంటే 700 నుంచి 800 టన్నుల బంగారం ప్రతి సంవత్సరం మనం ఇంపోర్ట్ చేసుకుంటే ఇప్పుడు ట్యాక్స్ ఎక్కువ ఉండడం వల్ల 100 నుంచి 200 టన్నులు స్మగ్లింగ్ అవుద్ది ఇండియాలోకి. ఇది మెరైన్ బోర్డర్ నుండి ఈ దుబాయ్ నుంచి ఎయిర్పోర్ట్ల ద్వారా ఈ ల్యాండ్ బౌండరీ ద్వారా ప్రతి సంవత్సరం 100 నుంచి 200 టన్నుల బంగారం స్మగుల్ అవుతూ ఉంటుంది అనమాట. అక్రమ రవాణాకు పాల్పడుతూ ఉంటారు. ఇదంతా మనకు తెలిసే. హీరోయిన్లే జైలుకి వెళ్ళిపోయిన పరిస్థితి ఉంది అక్కడ బెంగళూరులో. ఇది ఇప్పుడు ఈ ట్యాక్స్ 6 నుంచి 15% పెంచడం వల్ల అక్రమ రవాణా స్మగ్లింగ్ ఎక్కువ అవ్వబోతుంది. తర్వాత గోల్డ్ మోసాలు ఎక్కువ అవబోతున్నాయి, ఫేక్ గోల్డ్ మార్కెట్లోకి రావడం జరుగుతుంది. తర్వాత ఇంట్రెస్ట్ రేట్ల మీద ఎంతో దారుణాలు జరుగుతాయి. మనకు తెలుసు గోల్డ్ పబ్లిక్ సెక్టార్లో మీరు గోల్డ్ ఇంట్రెస్ట్ తీసుకుంటే ఎంత పెట్టుకుంటే అంతే. కానీ ముత్తూట్లు ఇలాంటి వాటికి వెళ్తే ఏం జరుగుతుంది? ఇంట్రెస్ట్ రేట్ వాళ్ళు పెంచుతూ ఉంటారు, ఏదో తతంగాలు ఉంటాయి అనమాట. సో అలాంటి మోసాలు ఎక్కువ అవబోతుంది. తర్వాత గోల్డ్ కోసం ఎన్నో మర్డర్లు జరుగుతున్నాయి. గోల్డ్ అంత ప్రెషియస్ మెటల్ అయిపోయింది. అనవసరంగా ఇది అంతా కాకుండా గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ మరి ఏం చేయాలంటే 2015లో మోడీ ప్రభుత్వం పెట్టిన గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ని కంటిన్యూ చేయాలి. కానీ అది మార్కెట్ రేటు ఎంత ఉండాలో అంత కాకుండా కొన్ని మోడిఫికేషన్ చేయడం వల్ల ఇప్పుడు తిరుపతి అని తర్వాత అనంత పద్మనాభ టెంపుల్స్లో ఉన్న గోల్డ్ బయటకు రావడం వల్ల ప్రజల దగ్గర ఉన్న ఈ ఇనప పెట్టెల్లో ఉన్న బంగారం బయటకు రావడం వల్ల అది ఒక ప్రొడక్టివ్ అసెట్ కింద ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఇప్పుడు భారతీయుల దగ్గర ఉన్న బంగారం 34,000 టన్నులు ప్రపంచంలో ఎవరి దగ్గర లేదు. ప్రపంచంలో మానవ చరిత్రలో వచ్చిన బయటికి భూమిలోంచి బయటికి తీసిన బంగారంలో 20% ఇండియన్స్ దగ్గరే ఉంది. ఆ బంగారం ఆర్థిక వ్యవస్థకు ఉపయోగపడాలి అనేది భారత ప్రభుత్వం విఫలం చెందకూడదు. ఒక సూపర్ పవర్ అవ్వచ్చు, ఒక మోడీ ఆశించిన వికసిత్ భారత్ సక్సెస్ అవ్వాలంటే ఈ బంగారాన్ని పెట్టుబడిగా మార్చాలి. అదర్వైజ్ వేస్ట్ అయిపోతుంది. మరి ఇది పెట్టుబడిగా మారిస్తే బయట నుంచి మనకు పెట్టుబడులే అవసరం లేదు. ఆల్మోస్ట్ మన ఇండియన్ ఎకానమీ కంటే అత్యధిక ఎకానమీ బంగారపు రూపంలో ఇండియన్ స్త్రీల దగ్గర ఉందండి. భారతీయ స్త్రీల దగ్గర ఉన్న బంగారం విలువ భారత ఆర్థిక వ్యవస్థ కంటే పెద్దది. మరి అది ఉపయోగకరంగా చేయలేని పరిస్థితుల్లో ప్రభుత్వం ఉన్నప్పుడు, బంగారం అక్రమ రవాణా ఆపే విధంగా లేనప్పుడు, ఇప్పుడు ప్రస్తుతం అవలంబిస్తున్న బంగారంపై విధానం అనేది శుద్ధ తప్పు, ఎన్నో ఫాల్ట్లతో ఉంది. దీన్ని నివారించాలంటే గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ని మళ్ళా పునరుద్ధరించాల్సిన అవసరం మనకి ఎంతైనా ఉంది.